green energy. You name anything in India, even semiconductor, everything we are launching. I am confident with all our initiatives, Andhra Pradesh will emerge one of the best in future. I don't have any doubt about it. అలాంటి సందర్భంలో ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడుండే రైతులను కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటున్నానంటే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్న 56,000 కోట్ల రూపాయలు విలువైన 95 ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇప్పుడు తొందరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవుతుంది. అదే సమయంలో నిన్నే అమరావతి CRDA ఇనాగరేట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా 2028 కల్లా పూర్తి చేయడం. కేంద్రం కూడా రైల్వే లైన్ కూడా క్రియేట్ చేశారు. ఈ సిటీకి దగ్గర 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కానీ పూర్తి కాగలిగితే నా ఆలోచన ఒకటే, ఆ రోజు హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, 2 సిటీలు ఉంటే 3వ సిటీ యాడ్ చేశాం. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ యాడ్ చేశాం. ఇట్ ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ సిటీ. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, బట్ డిఫికల్ట్. ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. టుమారో భారతదేశం గర్వపడే విధంగా ఈ అమరావతి రూపుదిద్దుకోవడం గ్యారంటీ అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యు నేమ్ ఎనీథింగ్, గ్రీన్ బిల్డింగ్స్, గ్రీన్ ఎనర్జీ అండ్ ఆల్సో ఆల్, ఒక వాటర్ అయితే ప్లెంటీ ఆఫ్ వాటర్, బ్లూ, గ్రీన్ and also beautification. If you see, nowhere in the country this type of hills. All these combinations we are going now, all utilities underground, that is duct, no cutting of roads. We are going to spend huge amount of money on green cover and also net zero. These are all the new concepts we are bringing. Ultimately, except green energy, even regular power we may not use in Amaravati. That is the speciality in Amaravati. I am very happy to announce all of you, all bankers after retirement, this will be the city you have to settle here. You will have more premium of 20-30 years lifespan. That is our guarantee. It is going to happen. This will be the best city. We are going to make it. యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే విట్, SRM, NID, బిట్స్ పిలాని, ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇవే కాకుండా ఇంకా చాలా యూనివర్సిటీస్, ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ అమరావతికి వస్తాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్ వచ్చింది, జనవరికి అంతా స్టార్ట్ చేస్తాం. All banks are aware the value of quantum computing. కాబట్టి రాబోయే రోజుల్లో అక్కడనే మీకు ఒక టవర్ కూడా ఇచ్చి అవసరమైతే ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా సేఫ్గా చేయాలనో చేసే పరిస్థితి వస్తుంది. దిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ విల్ బి డిఫరెంట్ కంపేర్డ్ టు ఆల్ యువర్ ఆపరేషన్స్. ఆల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఏం చేయగలుగుతామో చేసే విధంగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు మీకు UPI తీసుకొస్తే, ఈరోజు వేరే దేశాలు మన మీద ఆధారపడే ఆ ప్రోడక్ట్కి మన మీద ఆధారపడే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మనం రిఫార్మ్ తీసుకొస్తే